సార్ షూ ఆఫ్ ఛార్జీల్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారా లేదా, రాష్ట్ర ప్రజానీకమైన అదనంగా భారం పడుతున్నా లేదా, అయితే ఎంత పడుతుంది, దానికి కారణాలు ఏమిటి, దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఓకే ప్లీజ్. అరుణ్ కుమార్ గారు. అధ్యక్ష, సభకు ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచమని పదే పదే చెప్పారు అధ్యక్ష. ఇప్పుడేమో అవసరమైతే 30% తగ్గిస్తా అని చెప్పారు, ఈ 5 నెలల్లో పెంచుకుంటామని చెప్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచుతారా తగ్గిస్తారా? తగ్గిస్తారంటే కనుక మంచిది, మీ మాట మీద మీరు నిలబడ్డారు, మేనిఫెస్టో ప్రకారం మీరు నడుచుకున్నారు. ఒకవేళ మేనిఫెస్టో ఉంది సార్, ప్లీజ్ ప్లీజ్ మేనిఫెస్టో ఉంది, ఒకవేళ మేము చెప్పిన మేనిఫెస్టోలో కానీ మేము ఎన్నికల హామీ కానీ ఆ హామీ మీద మేము నిలబట్టలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్తారు. లక్ష్మణ్ రావు సార్, 1 minute సార్. మినిస్టర్ లక్ష్మణ్ రావు. అధ్యక్ష, ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించి నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దశలో 6,000 కోట్లు, అలాగే మరో 11,000 కోట్లు, మొత్తం 17,000 కోట్లు పెంచడానికి వసూలు చేయడానికి నిర్ణయించిన మాట వాస్తవమేనా? ఇది ప్రజలపై భారం పడే విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంటే విరమించుకోవాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. సార్, రవిబాబు గారు, అరుణ్ కుమార్ గారు, లక్ష్మణ్ రావు గారు వివిధ ప్రశ్నలు వేశారు. సో ఈ ప్రశ్నలు వేసే ముందు అసలు ఈ ప్రశ్న మీరు వేసేది కాదు సార్. ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ట్రూ అప్ ఛార్జెస్ని మీరేసి ఈఆర్సీకి పంపించారు. ఏప్రిల్ 24 మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు ట్రూ అప్ ఛార్జీల గురించి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. మొదటగా